సో యూజువల్గా ఏమవుతుందంటే చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుంటే జాబ్స్ రావని. ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. టెక్నాలజీ నీకేం తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వ గారు, ఎక్కడ జాబ్ కోసం వెళ్ళినా జనరల్గా అడిగే క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ ఉందా అని, జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతుంటారు. మరి ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడిగితే ఫ్రెషర్స్ ఎక్కడికి వెళ్ళాలి? సో యూజువల్గా ఏమవుతుందంటే చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది అనమాట. ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుంటే జాబ్స్ రావని. అలా ఏం లేదు. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. నన్ను అడిగితే టెక్నాలజీ నీకేం తెలుసు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇనోమాటిక్స్లో చూస్తే ఏం చేస్తామంటే డే 1 నుండి వాళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారో సో డే 1 నుండి వాళ్ళకి ఏదో ఒక యూజ్ కేస్ ఇస్తూ ఉంటాం అనమాట. సో రియల్ టైమ్ సినారియోస్ ఇచ్చేసి, రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఇచ్చేసి వీటి మీద మీరు వర్క్ చేయండి. మీ డేటా మీరు సొంతంగా స్క్రేప్ చేసుకోగలగాలి. సో దానికి కొన్ని టూల్స్ నేర్పిస్తాం అనమాట. సో ఈ డేటా అంతా స్క్రేప్ చేసుకొని మీకంటూ మీ ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. సో అలా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అయింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. ఫ్రెషర్ అంటే ఏంటంటే మనకి మార్కెట్లో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రెషర్ అంటే ఏం రాదు, వీళ్ళని తీసుకెళ్ళి కంపెనీ ఒక 6 months ట్రైన్ చేసి ఆ తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్స్లో వేయాలి అనేది ఒకప్పటి ఆలోచన. సో ఇప్పుడు కంపెనీస్ చాలా వరకు మేము ఏం చేస్తామంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్ రోల్స్ అడిగే క్లయింట్స్ని కూడా మేము అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తామంటే వీళ్ళు ఫ్రెషర్సే బట్ దే ఆర్ వెల్ ట్రైన్ అండ్ వీళ్ళ దగ్గర ఈ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ చూడండి. సో మీరు కొంచెం ట్రైనింగ్ ఇస్తే ప్రాబ్లీ ఒక 2 weeks to 1 month ట్రైనింగ్ ఇస్తే దే విల్ బి యాజ్ గుడ్ యాజ్ ఎ 1 year ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్స్కిల్డ్. ఫ్రెషర్ స్కిల్డ్ అయి ఉంటే డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. కంపెనీస్ కి కూడా ఒక ఫీల్డ్ ఫ్రెషర్ ని తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే ఎవరైనా ఒక 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్ట్ కి 10 to 12 lakhs 15 lakhs వరకే అడుగుతున్నారు. అదే ఒక ఫ్రెషర్ తీసుకున్నారు అనుకోండి, ఈవెన్ దే కెన్ స్టార్ట్ విత్ 3 to 4 lakhs ప్యాకేజ్ కదా. అండ్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్, వాళ్ళకి పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా దిల్ బి వెరీ ఎక్సైటెడ్ టు టేక్ ఫ్రెషర్స్. జాబ్ ప్లేస్మెంట్ మీరే ఇప్పిస్తారా? ఎస్, ఇస్తామండి. అంటే ఇంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యారా? చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఒక 15 members వరకు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఎవ్రీ డే నేనే పర్సనల్గా రివ్యూ చేస్తుంటాను. డైలీ స్టేటస్ కాల్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఏమైనా రిజెక్షన్స్ అయినా కూడా వి గో డీప్ ఇన్ టు ద అనాలిసిస్ అనమాట. ఎవరన్నా రిజెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయ్యారు, సో ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం రిక్వైర్మెంట్ మ్యాచ్ చేయలేకపోయామా, లేదు సాఫ్ట్ స్కిల్ వల్ల జనాలు రిజెక్ట్ అవుతున్నారా, ఈ అనాలిసిస్ అనేది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ని కూడా సెగ్రిగేట్ చేసి టెక్నికల్ స్కిల్ ఉంది, సాఫ్ట్ స్కిల్ లేదు అన్నప్పుడు సాఫ్ట్ స్కిల్ మీద ఫోకస్ చేస్తాం. లేదు అసలు టెక్నాలజీ సరిగ్గా నేర్చుకోలేదు అన్నప్పుడు ఏంటంటే రిఫ్రెషర్ సెషన్స్ పెట్టిస్తాము. లేదు అంటే మాక్ ఇంటర్వ్యూ సెషన్స్. కొందరికి ఏంటంటే టెక్నికల్లీ దే ఆర్ వెరీ గుడ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రజెంటేషన్ సెషన్స్ అనేది పెట్టిస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ డైలీ వార్ రూమ్ లాగా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ఎవ్రీ డే ఏమేం కంపెనీస్ వస్తున్నాయి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, రిజెక్షన్స్కి రీజన్ ఏంటి, దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక సైకిల్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్నోమాటిక్స్లో జాయిన్ అయ్యి ఏదైనా కోర్సు పూర్తి చేస్తే బయటికి వెళ్ళి జాబ్ వెతుక్కునే అవసరమే ఉండదు, అంతా మీరు చూసుకుంటారు? ఎస్, చూసుకుంటాం. కానీ బాగా నేర్చుకోవాలి, స్కిల్ఫుల్ అయి ఉండాలి. కంపెనీస్ని తీసుకొస్తాము, ఇంటర్వ్యూ డోర్ వరకు తీసుకెళ్తాము. అక్కడ లోపల హౌ డు యూ పెర్ఫార్మ్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద. ఇంకా ఆ మాత్రం క్యాండిడేట్ చేయకుంటే ఎట్లా? అది సో